మూత్రనాళంలో సమస్యలు అంటే మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మూత్రనాళంలో సమస్య అంటే మోస్ట్ కామన్ సమస్య స్ట్రిక్చర్ అంటే మూత్రనాళం పూడుకుపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూత్రనాళం అంటే ఏంటి? బ్లాడర్ నుంచి యూరిన్ బయటికి తీసుకొచ్చే ట్యూబ్. మగవాళ్ళలో ఆ ట్యూబ్ ఒక 25-30 సెంటీమీటర్లు ఉంటే ఆడవాళ్ళు 4 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. సో నిర్మాణాన్ని బట్టి కూడా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్యలు వచ్చేదంతా మగవాళ్ళలోనే. సో మూత్రనాళంలో పూడుక వచ్చింది అంటే మన దేశంలో 60-70% మంది కారణం అంటూ ఏమీ ఉండదు. మిగతా వాళ్ళలో మాత్రం క్రానిక్ స్మోకర్స్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, తర్వాత టొబాకో, గుట్కా అవన్నీ తినడం, పాన్ పరాగా అవి తినేవాళ్ళలో. అది కాకుండా ఇంతకుముందు ఎప్పుడన్నా మూత్రనాళంలో ఏమన్నా సర్జరీ జరిగిందా, ఎప్పుడన్నా క్యాథెటర్ వేశారా, సిస్టోస్కోపీ ఏమైనా చేశారా, తరచూ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయా, ఇలాంటి కారణాల వల్ల మనకు ఒక 30-40% మంది మూత్రనాళంలో పూడుకలతో రావచ్చు. ఒక్క విషయం ఏంటంటే ఈ సమస్య చాలా ఇరిటేటింగ్ ప్రాబ్లం. ఇది అంటే ఇది ఒక గాజు ముక్క లాంటిది మూత్రనాళం అనేది. ఒకసారి ప్రాబ్లం వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్ ఒక డ్యూరబుల్ ట్రీట్మెంట్ ఉండాలి. అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ని బట్టి పేషెంట్ మళ్ళీ మన దగ్గరికి వచ్చే అవకాశం ఉందని కూడా మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇంత మనం డిస్కస్ చేసుకుంటున్నట్టుగా మూత్రనాళంలో ట్రీట్మెంట్ 2 రకాలు ఉంటుంది. ఒకటి ఎండోస్కోపీ ట్రీట్మెంట్, ఇంకోటి ఓపెన్ ట్రీట్మెంట్. ఎండోస్కోపీ ట్రీట్మెంట్ అంటే మనం సిస్టోస్కోపీ చేసి కెమెరా వేసి చెక్ చేస్తాం. దాన్ని బట్టి మనం డిసీజ్డ్ యురెథ్రాని అంటే ఆ పూడుకని మనం కట్ చేసి ఓపెన్ చేస్తాం. ఈ ట్రీట్మెంట్ చాలా సులభంగా అయిపోతుంది. అంటే 10 నిమిషాలు, పావు గంటలో అయిపోతుంది. ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతాడు, తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఇలాంటిదే ఇంకో ట్రీట్మెంట్ డైలటేషన్. అంటే ఆ నాళాన్ని మనం ఎండోస్కోపికల్గా చూస్తూ కట్ చేసే బదులు బ్లైండ్గా మనం దాన్ని డైలేట్ చేస్తాం, లోపల డైలేటర్స్ అవన్నీ వేసి. సో ఈ 2 టెంపరీ ట్రీట్మెంట్స్ మాత్రమే. వీటి వల్ల పేషెంట్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. పేషెంట్ కనుక అఫోర్డబుల్గా లేక అంటే ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆర్ పేషెంట్ ఒక మేజర్ సర్జరీకి ఫిట్ క్యాండిడేట్ కానప్పుడు ఈ 2 బెస్ట్ ట్రీట్మెంట్స్. ఎందుకంటే యురెథ్రోప్లాస్టీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్ పేషెంట్ అయి ఉండాలి. అంటే పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు, వేరే విషయం. పేషెంట్ ఒక 2-3 గంటలు మేజర్ సర్జరీని జనరల్ అనెస్థీషియా తట్టుకునే విధంగా ఉండాలి. మనం చేసిన ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్కి యూరిన్ ఫ్లో బాగుండాలి ఏరియాల నుంచి. సో ఇవన్నీ కనుక మన క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే కనుక మనం యురెథ్రోప్లాస్టీ చేయొచ్చు. బట్ ఖర్చుతో కూడుకున్న పని, పెద్ద సర్జరీ, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ రావచ్చు. 100లో ఒక 10-15 మందికి సర్జరీ ఫెయిల్ అవ్వచ్చు కూడా. సో వీటన్నిటిని అర్థం చేసుకున్న పేషెంట్ కనుక మనం ఆపరేషన్ చేస్తే యురెథ్రోప్లాస్టీ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అట్ ది సేమ్ టైం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంత బాగా ట్రీట్ చేసినా, ఈ సర్జరీ మాత్రమే ఎప్పుడూ చేస్తున్న సర్జన్సే ఈ సర్జరీ పర్ఫామ్ చేసినా ఒక 10-15 మంది పేషెంట్స్కి మళ్ళీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కారణం ఏదైనా కావచ్చు. సో అల్టిమేట్లీ చెప్పొచ్చేది ఏంటంటే మూత్రనాళంలో పూడుకలకి 100% సక్సెస్ మీకు ఎవరు గ్యారంటీ ఇవ్వరు. ఒకవేళ కనుక మనం ఎండోస్కోప్ పద్ధతి ద్వారా ఆపరేషన్ చేస్తే ఒక 50% వరకు సక్సెస్ ఉంటే, యురెథ్రోప్లాస్టీ చేస్తే కనుక ఒక 80-90% వరకు సక్సెస్ అని చెప్పొచ్చు.